మనలో కొందరం జీవించడం కోసం తింటూ ఉంటాం, మరికొందరు తినడం కోసమే జీవిస్తూ ఉంటారు. ఇది సరదాగా అనుకున్నప్పటికీ నిఖార్సైన నిజం. మనకు ఏది అందుబాటులో ఉంటే అది తినే ప్రయత్నం చేస్తాం. అందుకే మంచి వస్తువులు అందుబాటులో ఉంటే మంచినే తింటాం. కుటుంబ యజమాని తమ ఇంట్లో పిల్లలు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలను తీసుకొని రావడం ముఖ్యం. ఈ విషయాన్ని రాబ్ అనే హెల్త్ కోచ్ ఈరోజు చక్కగా వివరించారు. మీరు వినండి. మీరు ఇంట్లోకి ఏం తెస్తున్నారో అవే కుటుంబ ఆహార అలవాట్లను నిర్దేశిస్తాయి. అధిక చక్కెరతో కూడిన స్వీట్లు, పానీయాలు, ఇతర జంక్ ఫుడ్తో మీరు ఇంటిని నింపేస్తే మీ పిల్లలు అవే లాగించేస్తారు. వాటికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. జంకుకు బదులు పండ్లు, ఎండు ఫలాలు వంటి ఆరోగ్యకర ఆహార పదార్థాలు ఎక్కువగా ఇంటికి తెచ్చుకోండి. మీ కుటుంబ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి అని అంటున్నారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. చిన్నప్పటి నుండే పిల్లలకు చక్కని ఆహార అలవాట్లను కనుక మనం చేసినట్లయితే వారు వాటిని అలవాటు చేసుకొని వారి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటారు. ఈ విషయంలో జపాన్ వాసులు తమ ఇంట్లోనే కాకుండా పాఠశాలలో కూడా ఆహార అలవాట్లను నేర్పుతారు. వారు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే ఏం జరుగుతుంది అనే విషయాలను చిన్నప్పటి నుండి వారికి తెలియజేస్తారు. ఆహార విషయాలే కాకుండా చిన్నప్పటి నుండి ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వ్యాయామం చేస్తూ శారీరక వ్యాయామం యొక్క ప్రాముఖ్యతను కూడా పిల్లలకు తెలియజేస్తారు. అవి తెలియచేయడం వల్ల ఇటు ఆహార నియమాలు, ఆహారం ఎలా తీసుకోవాలి, పండ్లు ఎప్పుడు తీసుకోవాలి, కూరగాయలు ఎప్పుడు తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు తీసుకోవాలి అనే అంశాన్ని వాళ్ళు తెలియచేయాలి. తెలియచేసినట్లయితే ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఆసుపత్రి ఖర్చులు తగ్గించుకొని ఆహారం మీద కనుక మనం దృష్టి పెట్టినట్లయితే లక్షల్లో మన డబ్బును మనం పొదుపు చేసుకున్న వారం అవుతాం. కాబట్టి ఏం తేవాలి, ఏం తినాలి అని కుటుంబ పెద్ద ఆలోచించి వాటిని ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం. ఇలాంటి చక్కని విషయాలు ముందుకు రావాలంటే ఆచార్య శ్రీశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. మంచి తినండి, మంచిగా ఉండండి.